ఏపీలో పేదలకు కేంద్రం శుభవార్త చెప్పింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పట్టణ 2.0 కింద కొత్తగా మరో 12,370 ఇళ్లు మంజూరుకు అనుమతించింది. అలాగే ఇళ్ల నిర్మాణానికి 185.55 కోట్ల సాయం కూడా ఇస్తారు. తొలి విడతగా 72 కోట్లు అందించనున్నారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సిఎస్ఎంసి సమావేశంలో ఈ కొత్త ఇళ్ల మంజూరుకు ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్కి కేంద్రం తీపి కబురు చెప్పింది. PMAYU 2.0 పథకం కింద మరోసారి పేదలకు ఇళ్ల మంజూరుకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ రాష్ట్రానికి కొత్తగా 12,370 ఇళ్లు మంజూరు చేయనున్నారు. కొత్తగా మంజూరు చేసిన ఇళ్ల నిర్మాణానికి 185.55 కోట్ల సాయం అందించనుంది. తొలి విడతగా 74.22 కోట్లు మంజూరు చేయనున్నారు. కేంద్ర గృహ నిర్మాణ పట్టణాభివృద్ధి శాఖ ఇటీవల నిర్వహించిన సిఎస్ఎంసి సమావేశంలో కొత్త ఇళ్లు మంజూరు చేసేందుకు ఆమోదం తెలిపారు. కొత్తగా మంజూరైన ఈ 12,370 ఇళ్లను రాష్ట్ర వ్యాప్తంగా 119 పట్టణ స్థానిక సంస్థల్లో నిర్మించనున్నారు. అంతేకాదు కేంద్రం PMAYU 2.0 పథకాల కింద ఏపీతో పాటు ఆయా రాష్ట్రాల్లో జరుగుతున్న ఇళ్ల నిర్మాణంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. సెప్టెంబర్ 30లోగా ఈ ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలని, ఒకవేళ చేయకపోతే కేంద్రం నుంచి వచ్చే సాయం అందించబోమని తేల్చి చెప్పింది. ఆ తర్వాత ఖర్చుల్ని రాష్ట్రాలు భరించాలని తేల్చి చెప్పింది. ఏపీకి కేంద్రం PMAYU 2.0 పథకం కింద గతంలో 233.80 కోట్లు మంజూరు చేస్తే 41.85 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. మిగిలిన మొత్తాన్ని త్వరగా ఇళ్ల నిర్మాణం కోసం వెచ్చించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఏపీలో 2026 మార్చి నెల నాటికి 1,20,000 ఇళ్ల నిర్మాణానికి టార్గెట్ పెట్టగా 45,230 ఇళ్లకు మాత్రమే ప్రతిపాదనలు సమర్పించారు. రాష్ట్రానికి మంజూరైన ఇళ్లలో కేవలం 16,283 మాత్రమే మొదలయ్యాయి. రాష్ట్రంలో 45,230 మందికి నిధులు విడుదల చేయగా కేవలం 12,776 మందికి మాత్రమే అందించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ పథకానికి సంబంధించి కేంద్రం నుంచి వచ్చిన సాయం ట్రెజరీలో ఉన్న 121.71 కోట్లు కేంద్రం ఇచ్చిన నిధులపై కీలక ఆదేశాలు ఇచ్చారు. BLC ఇళ్ల నిర్మాణం కూడా ప్రారంభం కాలేదు. ఈ ఇళ్లకు కేంద్రం నుంచి సాయం అందదు. కేంద్రం ఇప్పటికే విడుదల చేసిన నిధుల్ని తర్వాత ఇవ్వాల్సిన నిధులకు సర్దుబాటు చేస్తారు. రాష్ట్రంలో 20,400 అఫోర్డబుల్ హౌసింగ్ ప్రాజెక్టు కింద చేపట్టిన ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలి. 1,10,495 ఇళ్లలో లబ్ధిదారులు గృహప్రవేశం చేయించాలి. ఈ పథకం ముగింపు గడువులుగా 4.13 లక్షల BLC ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ పథకం కింద ఖర్చు చేయని 1,170 కోట్లు ఉన్నాయి. అలాగే 353 కోట్లకు సంబంధించిన యూసీలు కేంద్రానికి సమర్పించాలి. అవి ఇప్పటికీ పెండింగ్ ఉన్నాయి. వెంటనే కేంద్రానికి సమర్పించాల్సి ఉంటుంది. మొత్తం మీద ఏపీ ప్రభుత్వం PMAYU 2.0 పథకాల కింద చేపట్టిన ఇళ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలి.